ప్రభునందు ప్రియమైనటువంటి నాతోటి దేవుని పిల్లైనటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అనుదినము ఈ పరిచర్య ద్వారా మీతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చారు. అందుని బట్టి దేవుని కృతజ్ఞత తెలియజేస్తూ ప్రతిరోజు వాక్యాన్ని వీక్షించి దేవుని యొక్క దేవుళ్ళు మీరందరూ కూడా పొందుకుంటున్నారని మేము భావిస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు మనం ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏంటంటే మనుషుడా ఏది ఉత్తమము అనే అంశాన్ని మనం ఆలోచించేద్దాం. ఉత్తమము అంటే అత్యున్నతమైనది, శ్రేష్టమైనది, ఘనమైనది, అన్నిటిలో ప్రయోజనకరమైనది. మనుషులుగా ఉన్నటువంటి మనం మానవ జాతికి ఏది ఉత్తమమైంది, ఏది ప్రాముఖ్యమైంది, ఏది ప్రయోజనకరమైంది, ఏది శ్రేష్టమైంది అని మనం ఆలోచన చేసినట్లయితే లోకంలో అయితే రకరకాలుగా చెప్తూ ఉంటారు. మంచి ఉద్యోగం శ్రేష్టమైంది అంటారు, మంచి కారు శ్రేష్టమైంది అంటారు, మంచి బిల్డింగ్ శ్రేష్టమైంది అంటారు, మంచి నగలు శ్రేష్టమైనది అంటారు. కానీ అసలు మానవునికి శ్రేష్టమైనది ఏది అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే దానికి బైబిల్ గ్రంథంలో దేవుడు చక్కటి సమాధానం మనకైతే ఇస్తూ ఉన్నారు. మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే ఈ మాటల్లాగా రాయబడి ఉన్నాయి. మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. మనుషులు కట దేవుడు ఏది ఉత్తమమైనదో అది తెలుపుతున్నాడట. ఆయన మరుగుపరచలేదు, ఆయన దాసలేదు ఏది కూడా. మరి ఏది ఉత్తమము అనంటే కింద చదివినట్లయితే న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దేన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఏది ఉత్తమమైంది అంటే 3 విషయాలు చెప్పాడు ఇక్కడ. ఒకటి, న్యాయముగా నడుచుకోవాలట. రెండవది, కనికరాన్ని ప్రేమించాలట. మూడవది, దేన మనసు కలిగి ఉండాలట. కొద్ది నిమిషాలు ఈ 3 పదాల గురించి మనం ఆలోచించేద్దాం. మొదటిగా న్యాయముగా నడుచుకోవడం. దేవుడు న్యాయవంతుడు, దేవుని పాలన న్యాయమైంది, దేవుని తీర్పులు న్యాయమైనవి. కీర్తన గ్రంథము 17వ కీర్తన 2వ వచనం చూసినట్లయితే ఆయన కనుదృష్టట న్యాయాన్ని చూస్తుందట. నువ్వు భక్తి పడినంత మాత్రాన నువ్వు అన్యాయంగా ఉంటే దేవుడు నీకు న్యాయమైన తీర్పు తీర్చడు. నువ్వు ప్రార్థన చేసినంత మాత్రాన నువ్వు అన్యాయంగా బ్రతితే దేవుడు నిన్ను న్యాయవంతుడు అండవు. నువ్వు బాగా వాక్యం చెప్పినంత మాత్రాన నువ్వు అన్యాయంగా బ్రతితే దేవుడు నిన్ను న్యాయవంతుడు అని అండవు. దేవుడు న్యాయవంతులకే న్యాయం చేస్తాడు. న్యాయంగా బ్రతికినప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలు అనేటువంటివి మనకుంటాయి. కీర్తన గ్రంథము 17వ కీర్తన 2వ వచనంలో ఆయన సన్నిధి నుండి ఆయన అనేకులను న్యాయముగానే చూస్తాడనే వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. నాతోటి ప్రియమైన వాళ్ళారా, దేవుడు న్యాయవంతుడు గనక ఆయన పిల్లలైనటువంటి మనం న్యాయవంతులుగా ఉండాలి. అన్యాయం చేయకూడదు, అన్యాయం పక్షాన్ని మనం నిలబడకూడదు. ఈ లోకంలో చాలా మంది డబ్బు కోసం, ధనం కోసం అన్యాయం పక్షం నిలబడుతున్నారు, న్యాయం పక్షం నిలబడట్లేదు. అది ఎప్పటికైనా ప్రమాదమైంది. కనుక నాతోటి ప్రియమైన దేవుని బిడ్డారా, నీ విషయంలో నా విషయంలో దేవుడు ఏం చేయమంటున్నాడు అనంటే న్యాయముగా నడుచుకోమంటున్నాడు. న్యాయంగా నడుచుకోమన్నాడు. ఏబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే ఏబుకున్నటువంటి క్వాలిటీస్ గురించి అక్కడ తెలియజేస్తూ ఏబు గారు న్యాయవంతుడు అనేటువంటి మాట అక్కడ తెలియజేస్తా ఉంది. ఆమోస్ గ్రంథం 6వ అధ్యాయము 13వ వచనం మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ కూడా న్యాయమును గురించి, అన్యాయం గురించి రాయబడింది. ఏదేమన్నప్పటికీ దేవునికి ఏది కావాలి, దేవుడు ఎలాంటి ప్రవర్తన ఇష్టపడతాడు, దేవుడు ఎలాంటి వారిని ఇష్టపడతాడు, దేవునికి అది ఏది అవసరం అని మనం ఆలోచన చేసినట్లయితే న్యాయముగా నడుచుకోవడమే దేవునికి అవసరం. అన్యాయంగా గాని, అన్యాయం పక్షాన గాని, అన్యాయస్తులతో జోడీగా ఉండడం గాని దేవునికి అది ఇష్టం ఉండదు అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇక రెండో విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే దేన మనసు కలిగి ప్రవర్తించడం. దేన మనసు, తగ్గింపు స్వభావము, సాధు స్వభావము, వినయ స్వభావము, సాత్విక స్వభావము, ఈ స్వభావాలన్నీ కూడా దేన మనసుకు సంబంధించినటువంటి లక్షణాలే.
నాతోటి ప్రియమైన వాళ్ళరా, దేవుడు రెండవదిగా నా నుండి ఏం అడుగుతున్నాడు అంటే, ఒకటి న్యాయముగా నడుచుకోమండం అయితే, రెండవది దేన మనసు కలిగి ఉండాలట. కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో దేన మనసు అనేటువంటి వస్త్రాన్ని ధరించుకోమంటాడు 3:12లో. నాతోటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేన మనసు కలిగిన వారమై ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తోంది. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 19 వచ్చి మనం ఆలోచన చేసినట్లయితే, దీనులతో పొత్తు పెట్టుకోవడం మంచిదంటాడు అక్కడ. దీనులతో పొత్తు పెట్టుకోవాలట. దేన మనసు కలిగిన వారు దీనులతో పొత్తు పెట్టుకుంటారు. అదే మనకి శ్రేష్టమైనదనే విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కానీ మనం దేవుని వాక్యాన్ని వినం, దేవుని వాక్యాన్ని పట్టించుకోం. మనకి ఏది నచ్చితే అదే చేస్తూ ఉంటాం, మనకు తోచింది చేస్తూ ఉంటాం, మనకి ఇష్టమైనట్టుగా మనం బ్రతుకుతూ ఉంటాం. కానీ అది సరైనది కాదని మీకు తెలియజేస్తా ఉన్నా. జీవం కలిగినటువంటి దేవుడు ఆయనని ఏమడుగుతున్నాడు, ఆయనకి ఏది అవసరమో, మనకి ఏది ఉత్తమమో అని మనం ఆలోచన చేసినట్లయితే, ఒకటి న్యాయంగా నడుచుకోవాలి, రెండవది దేన మనసు కలిగి ఉండాలని వాక్యం తెలియజేస్తా ఉంది. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారి గురించి మన గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఆయన సాత్వికుడు, దేన మనసు కలిగిన వాడు అని. దేన మనసు కలిగిన వాడు, దేనత్వం కలిగిన వాడు, దేన హృదయం కలిగిన వాడు. అలాంటి మనసు మనం కలిగి ఉండాలి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మీకు కలిగి ఉండమంటున్నాడు కదా. మరి ఆ మనసులో ఒకటి దేన మనసు ఉంది ఆయనకి, దేనత్వం ఉంది ఆయనకి. అలాంటి దేన మనసు, అలాంటి దేనత్వం కలిగి మనం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5-6 వచనాలు మనం ఆలోచన చేసినట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5-6 వచనాలు మనం ఆలోచన చేసినట్లయితే, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి నుండి మీరందరూ ఎదుటివాని యెడల దేన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకునుడి. దేహాన్ని కప్పుకోవడానికి వస్త్రాలు ఎంత అవసరమో, ఆత్మీయ జీవితానికి దేన వస్త్రం కూడా అవసరం అండి. దేవుడు దీనులతోనే పొత్తు పెట్టుకుంటాడు, దేవుడు దీనులతోనే సహవాసం చేస్తాడు, దేవుడు దీనుల మరే ఆలకిస్తాడు, దేవుడు దీనులతోనే సహవాసం చేస్తాడు. మరి నువ్వు దీనుడువేనా, దీనురాలువేనా? తగ్గింపు స్వభావం ఉందా? నువ్వు సాత్వికుడువేనా, సాత్వికురాలువేనా? నిన్ను నువ్వు దేవునికి